ఒకవేళ మేము ఇండియాలోనే ఉంటే గనక ఇవి మేము ఫేస్ చేసే వాళ్ళం కాదు ఫర్ ష్యూర్గా. అరే ఇంత దూరం వచ్చినాము, బెటర్ లైఫ్ కోసం వచ్చినాము, బట్ లిటరల్లీ ఉండడానికి ఒక ప్లేస్ ఉండలేదు అని అంటే అసలు ఏడుంటామో అన్నది తెలియదు ఇంకా. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ కెనడా. నేను వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్స్ అన్ని మీరు యుఎస్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, యూకే వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ ఫేస్ చేసే సిచ్యువేషన్సే. అందరూ ఎన్ఆర్ఐస్ రిలేట్ చేసుకోగలిగి ఎప్పుడూ ఒకసారి ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు ఎన్ఆర్ఐస్ అందరూ. అబౌట్ ద limitations or the cons of being an NRI. Hello everyone and welcome back to the channel. మీరు మా ఛానల్లో ముందు వీడియోస్ చూసింటే మేము కెనడాకి ఎలా వచ్చాము అన్నది, ఏ ప్రాసెస్లో వచ్చాము, ఇక్కడికి వచ్చాక జాబ్స్ ఎలా వచ్చాయి, ఇప్పుడు మేము ఏం జాబ్స్ చేస్తున్నాము, ఆ లైఫ్లో జరిగిన మైల్ స్టోన్స్ కానీ ఎలా మేము అన్ని రీచ్ అయ్యాము, ఇల్లు తీసుకోవడం ఎలా చేసాము అవన్నీ నేను చెప్పాను. బట్ వాటితో పాటు అలాగే కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి, కొన్ని కష్టాలు కూడా వచ్చాయి. ఆఫ్ కోర్స్గా అంత ఈజీ వాక్ ఉండదు కదా, ఇట్స్ డిఫికల్టీస్ కూడా చాలా ఫేస్ చేసాము. సో వాటి గురించి ఇవాళ చూస్తాను. నేను జనరిక్ వాటి గురించి అనట్లేదు. సో జాబ్ సర్చ్ కోసం నేను కష్టపడ్డా, ఏవైతే ఇండియాలో ఉన్నా కానీ చేయాల్సి వచ్చేది జాబ్ సర్చ్ కోసం, ఏదో గట్టిగా వచ్చాయి కదా అక్కడ కూడా. సో ఏవైతే మనం కెనడా రావడం వల్లే స్పెసిఫిక్ గా వచ్చాయో, సో ఇవాళ నేను మెన్షన్ చేసేవి ఒకవేళ మేము ఇండియాలోనే ఉంటే గనక ఇవి మేము ఫేస్ చేసే వాళ్ళం కాదు ఫర్ ష్యూర్ గా. మేము ఇక్కడికి రావడం వల్లనే, ఇక్కడ ఉండడం వల్ల మేము ఈ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. మేబీ ఈ పర్సనల్ గా ఎలా ఫేస్ చేసాము అన్నది ఎక్కువ మంది షేర్ చేయకపోవచ్చు, బట్ ఐ వాంట్ టు షేర్ ద బోత్ సైడ్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ హియర్. ఎట్లా మేము పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకే ఇవాళ కొన్ని నెగిటివ్స్ చూద్దాము మేము ఇక్కడ ఫేస్ చేసినవి కెనడాలో. లేదు నేను అసలు ఈ ఛానల్లో వీడియోసే చూడలేదు, ఇదే ఫస్ట్ థింగ్ అనుకుంటే కనుక డూ చెక్ అదర్ వీడియోస్. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ చెక్ చేయండి. ఐఎమ్ ష్యూర్ యూ విల్ లైక్ దమ్ అండ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఇస్ అబౌట్ హౌస్. రెంటింగ్ ఏ హౌస్ ఇస్ అ బిగ్ థింగ్ హియర్, చాలా కష్టము. సో మేము ఇక్కడ ల్యాండ్ అయినప్పుడు ఫిబ్రవరి 19th కి ల్యాండ్ అయ్యాము కెనడాలో. సో 19th నుంచి 19th వరకు 1 month కి ఏబిఎంబి బుక్ చేసుకుందాం అన్న దాంట్లో మేము ఆ అసెంప్షన్ లో 1 month కి బుక్ చేసుకొని వచ్చాము. సో మార్చ్ 19th వరకు మేము బుక్ చేసుకొని వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చాక మాకేం తెలిసింది అంటే దాట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్ హియర్. ఏవైనా ఇంటికి మూవ్ అవ్వాలి, కొత్త ఇంటికి రెంటల్ ప్లేస్ కి అంటే గనక ఈధర్ వాళ్ళు 15th కి ఇస్తారు లేకపోతే 1st కి ఇస్తారు అనేసి. అండ్ 15th కి కూడా చాలా తక్కువ ఉంటాయి, మోస్ట్లీ 1st కి మాత్రమే స్టార్ట్ అవుతాయి. 1st నుంచి ఫస్ట్ టు ఫస్ట్ రెంటల్ అట్లా నడుపుతారనమాట. సో మాకు తెలియక మేము 19th వరకు బుక్ చేసుకున్నాం. సో మేము ఆ 11 days ఎలా ఉంటాం, అసలు ఎక్కడ ఉంటాము అన్నది మాకు పెద్ద క్వశ్చన్ అయిపోయింది. బికాస్ మార్చ్ 19th కి మేము అక్కడ చెక్అవుట్ కూడా చేయాలి. అండ్ కొత్త ఇల్లు మాకు ఇంకా అప్పటికి దొరకలేదు కూడా. వి వర్ సర్చింగ్, ఎందుకంటే మేము వచ్చిన 1 month లోనే ఫుల్ టైం లాంగ్ టర్మ్ హౌస్ తీసుకోవడానికి చూస్తున్నాం కాబట్టి మాకు ఇల్లు కూడా సరిగా దొరకలేదు అప్పుడు. సో ఈ 11 days కి ఎలా అని మేము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ ఎవరైతే ఎయిర్బిఎన్బి ఓనర్ ఉంటుందో తనతో మాట్లాడి మాకు ఈ 11 days కి అడ్జస్ట్ చేయగలవా అని అడిగాము. సో తను మాకు అడ్జస్ట్ చేసిందనమాట. ఏదైతే మార్చ్ 19th ఉందో అది మాకు మార్చ్ ఎండ్ వరకు తను ఎక్స్టెండ్ చేసింది అండ్ దానికి తగ్గట్టుగా అమౌంట్ తీసుకొని అక్కడిదక్కడి మాకు రిజాల్వ్ చేసింది. సో కానీ అప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము వెకేట్ చేయాల్సిందే ఉండే, బికాస్ తనకి ఏప్రిల్ 1st or 2nd కి వేరే వాళ్ళు వస్తూ ఉండినారు ఎయిర్బిఎన్బిలో. అందుకే మాకు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడానికి అక్కడ ఆప్షన్ కూడా లేదు. ఇల్లు దొరకలేదు అంటే కనుక మాకున్న ఆప్షన్స్ ఏంటి, అయితే మేము ఇంకొక ఎయిర్బిఎన్బి తీసుకొని వెళ్ళాలి. సో మళ్ళీ వెళ్తే కనుక మళ్ళీ 1 month అండ్ 1 month కి మేము అంతా ఇమీడియట్ గా మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుంటే కనుక దాట్స్ గోయింగ్ టు కాస్ట్ అ లాట్. సో అదొకటి ఎక్స్పెన్స్ అయిపోతుంది మాకు. కొత్తగా వచ్చినప్పుడు $1 కూడా ఇంపార్టెంటే ఉంటుంది. సో అప్పుడు అదొకటి ఎక్కువ అయిపోతుంది. అండ్ మళ్ళీ అప్పటికైనా సరే మాకు రెంటల్ ఎక్కడ దొరుకుతుంది, అసలు ఎయిర్బిఎన్బి దొరకడమే కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత తొందరగా. అండ్ ఆ తర్వాత ఇల్లు దొరకడం ఎట్లా అని. సో ఇంతలోనే అన్ని ఎత్తుకుతూ ఉండినాము, ఇన్ఫర్మేషన్ కనుక్కొని అన్ని చేసాము. మెయిన్గా ఇక్కడ ఎట్లా ఎతకాలి, ఏ ఏరియాలో ఎతకాలి, ఎక్కడ ఏముంటాయి అన్నది కూడా అస్సలు తెలియకుండా ఉండే కాబట్టి చాలా కష్టమైంది వెతకడం. బట్ స్టిల్ షార్ట్ లిస్టెడ్ సమ్ హౌసెస్ వెళ్ళి చూసి వచ్చాము. అందులో ఒకటి నచ్చింది అండ్ వాళ్ళకి కన్ఫర్మ్ కూడా చేసాము. అండ్ $1,600 రెంట్ ఉంటుంది, $1,600 per month. సో తను ఫస్ట్ అండ్ లాస్ట్ మంత్ పే చేయమంది $3,200. అండ్ అప్పుడు సరే $3,200 పే చేద్దాము అని చెప్పాము. బట్ మేము కొత్తగా వచ్చాము కాబట్టి మాకు ఇక్కడ క్రెడిట్ స్కోర్ ఉండదు కాబట్టి తను ఎవరినైనా గ్యారెంటర్ని అడిగింది. ఆల్రెడీ మా ఆఫర్ లెటర్స్ ఇచ్చాము. అప్పటికే నాకు సతీష్ కి ఇద్దరికి జాబ్స్ వచ్చేసి ఉండినాయి. సో మేము ఆ ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చాము ఇద్దరివి, సేయింగ్ దట్ వీ కెన్ అఫోర్డ్ ద రెంట్, మేము ఈజీగా రెంట్ అఫోర్డ్ చేయగలము అని చెప్పడానికి ప్రూఫ్. కానీ బట్ వాళ్ళ వర్షన్ ఏముండింది అని అంటే, మీకు జాబ్స్ వచ్చిందే ఇప్పుడు, మీరు ల్యాండ్ అయ్యిందే 2 నెలల క్రితం, అలాంటప్పుడు మేము ఏ నమ్మకంతో మీకు ఇల్లు ఇవ్వగలుగుతాము, వీ నీడ్ ఏ గ్యారెంటర్ అని ఖచ్చితంగా చెప్పారు. మీకు గ్యారెంటర్ అంటే కనుక జస్ట్ ఒక ఫామ్ లో గ్యారెంటర్ సిగ్నేచర్ పెడితే సరిపోతుంది కదా మీకు. సో నేను ఎవరితో అయినా పెట్టిస్తాము అని చెప్పేసి తనకు అడిగాము. బట్ వాట్ షీ సెడ్ ఇస్, గ్యారెంటర్ అంటే ఒకటి సంతకమే కాదు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ లెటర్ ఆర్ వాళ్ళ పే డీటెయిల్స్, ఒక్క పే స్టబ్ అయినా సరే వాళ్ళు చూపెట్టాలి అని చెప్పింది. బేసికలీ ఇదంతా ఎందుకు
ఎందుకు అంటే మనం కొత్తగా వచ్చాం కాబట్టి న్యూ ఇమిగ్రెంట్స్కి ఆ జాబ్ ఉంటుందో లేదో కూడా వాళ్ళ గ్యారంటీ లేదు కాబట్టి ఒకవేళ మేము రెంట్ కట్టలేని స్థితిలో ఉంటే గనక ఎవరైతే గ్యారంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి వస్తుంది అనమాట రెంట్ కట్టడము. సో అలా గ్యారంటర్ రెంట్ కట్టేటట్టు ఉండాలి అంటే కనుక వాళ్ళకు కూడా ఇన్కమ్ ఉండాలి. సో శాలరీ ఎవరైతే జాబ్ లేకుండా ఉన్నారో వాళ్ళు చేయరాదు. సో జాబ్ ఉండాలి అండ్ వాళ్ళు కూడా వాళ్ళ పే స్లిప్స్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ లెటర్ కానీ షేర్ చేయాలి మాతోని. మాకు ఇస్తేనే కదా మేము తీసుకెళ్ళి తనకి ఇవ్వగలుగుతాము. సో అలా చేయాలి అని చెప్పింది. ఎవరిస్తారు చెప్పండి, మేము వచ్చిందే 4 రోజులు అప్పటికి. ఎవరిస్తారు మాకు అండ్ శాలరీ ఎవరు డిస్క్లోజ్ చేస్తారు చెప్పండి, ఎవరు చేయరు. సో అందుకే మాకు అసలు ఎవరిస్తారు, ఎవరికి ఎట్లా అడగగలుగుతాం, అసలు అడిగినా కానీ అరే మీకు ఎంత శాలరీ వస్తుందో కూడా మాకు కావాలి, ఆ డాక్యుమెంట్తో సహా కావాలి, సో దాన్ని మేము సబ్మిట్ చేయాలి అని అడగాలి. అవన్నీ చెప్పు అంటే కనుక ఎవరు చెప్పము, ఎందుకంటే దాని మీద సిన్ నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది పే స్లిప్ మీద. సో అది ఇచ్చినాము అంటే కనుక మనం చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు. సో ఎవరు కంఫర్టబుల్గా ఉంటారు. సో సరే అని చెప్పేసి ఆఫీస్లో అడుగుదాము, బికాజ్ ఆఫీస్లో అయితే వాళ్ళ దగ్గర ఆల్రెడీ నా ఇన్ఫర్మేషన్ అంతే ఉంది, కొంచెం లయబుల్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అడుగుదాము అని అడిగాను. మై మేనేజర్ వాజ్ రెడీ టు గివ్ ద సిగ్నేచర్ చేస్తానంది. తను కూడా సేమ్ మళ్ళీ పే డీటెయిల్స్ షేర్ చేయడానికి నేను కంఫర్టబుల్ లేను అని చెప్పింది. నేను ఆఫీస్లో అయితే అసలే షేర్ చెయ్యరు కదా. సో సరే అని చెప్పి తనతో సంతకం ఒక్కటి తీసేసుకొని నేను అది సబ్మిట్ చేసేసాను ఈ హౌస్ మేనేజ్మెంట్ వాళ్ళకి. అండ్ ఆమె ఎంత రూడ్గా అంటే, ఇదో మీకు కావాలి అంటే కనుక మాకు పే డీటెయిల్స్తో ఇవ్వండి, లేదు అంటే కనుక మీరు వేరే ఇల్లు చూసుకోండి, నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. హౌ మెనీ డేస్ షుడ్ ఐ వెయిట్ ఫర్ యూ గైస్, నేను వెయిట్ చేయను, మీరు కొత్తగా వచ్చారని చెప్పేసి నేను ఈ మాత్రం మీకు టైం ఇస్తున్నాను, లేకపోతే నేను ఇవ్వను అని. ఈ డిస్కషన్స్ అంతా ఎప్పుడు అయ్యాయో తెలుసా, లాస్ట్ 2-3 డేస్ అప్పుడు. సో March 29-30 ఆ డేస్ ఉంటాయి కదా, అప్పుడు అనమాట ఈ డిస్కషన్స్ అన్ని. వి వర్ కంప్లీట్లీ ఆఫీస్లో ఎవరు రెడీ లేరు, మాకు తెలిసిన వాళ్ళ ఎవ్వరూ లేరు. అంటే పే డీటెయిల్స్ చెప్పి ఇచ్చే అంతగా మా కెనడాలో ఒక్కళ్ళు కూడా తెలియదు. సో ఎవరు ఇస్తారు అన్నది ఇట్ వాజ్ లిటరలీ స్ట్రెస్. ఆయన అయితే ఏడుస్తూ ఉండినాను అనమాట, బికాజ్ ఇంకా ఆప్షన్ లేదు మనకి. సరే ఒక ఎయిర్బిఎన్బి అన్నా ఎత్తుక్కుందాము అన్నా కానీ దాట్ వాజ్ వే టు హై అండ్ మా దగ్గర అంత బడ్జెట్ కూడా లేకుండింది. కొత్తగా వచ్చినాము అప్పుడప్పుడే జాబ్స్లో జాయిన్ అయినాము. సో అంత బడ్జెట్ కూడా లేకుండింది మా దగ్గర. ఇంకొక ఎయిర్బిఎన్బి ఎంత అయితే అంత అయింది అన్నట్టు బుక్ చేసుకోవడానికి. ఇట్ వాస్ రియలీ డిఫికల్ట్. అదే ఇండియాలో ఉండున్నాం అనుకోండి, ఒక్కళ్ళు కాదు కదా 100 మంది ఉంటారు మనకి గ్యారంటర్ ఇయడానికి. మన పేరెంట్సే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే పేరెంట్స్ది పనికి రాదు, పేరెంట్స్ ఇవ్వద్దు అని చెప్పినా కానీ 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, చాలా మంది ఉంటారు. లిటరల్ ఆ మూమెంట్లో గుర్తొచ్చింది నాకు, అరే ఇండియాలో ఉంటే ఎంతమంది ఉంటారు కదా ఇవ్వడానికి. ఇక్కడ లిటరలీ ఒక్క మనిషి లేరు మనకి గ్యారంటర్గా ఉండడానికి, మనకి ఇవ్వడానికి అని. బట్ అంతలోనే ఫార్చునేట్లీ ఐ డిస్కస్ దిస్ విత్ మై కజిన్. ఒక కజిన్తో డిస్కస్ చేస్తే, మా కజిన్కి ఫ్రెండ్ ఇక్కడ ఉంటుంది అనమాట కెనడాలో, ఆ అక్కయ్య మాకు ఇవ్వడానికి రెడీ ఉండింది. ఇట్ వాజ్ సచ్ రిలీఫ్ ఫర్ అస్. అసలు నేను ఆమెనైతే ఎప్పుడూ కలిసిందే లేదు, తను కూడా జస్ట్ మా కజిన్ బేస్ మీద ఇచ్చిందన్నమాట. సో వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండినారు. సో అందుకు అనేసి మా కజిన్ త్రూ సో ఈ అక్క కూడా మాకు ఎంప్లాయ్మెంట్ లెటర్ ఇవ్వడానికి రెడీ ఉండింది. సో డైరెక్ట్గా సిగ్నేచర్ కావాలి అంటే వాళ్ళ ఇంటికి పిలిచింది. ఇంటికి వెళ్ళి తన దగ్గర సిగ్నేచర్ తీసుకొని వచ్చాము. అప్పటికి కారు ఏం లేదు, కొత్తగా వచ్చినాం కాబట్టి అసలు బస్సులు కూడా ఎక్కడెక్కాలో ఏదో తెలియదు. బట్ స్టిల్ చాలా దూరం ఉండింది. వెళ్ళి తన దగ్గర సిగ్నేచర్ తీసుకొని వచ్చాము. దాట్ వాజ్ సచ్ రిలీఫ్ మాకు. అండ్ ఆ హెల్ప్ అక్క చేసింది నేను ఎప్పటికీ మర్చిపోను. మేము కెనడాకి వచ్చి ఇప్పుడు 5 years అవుతుంది. బట్ స్టిల్ ఐ రిమెంబర్ దాట్, బికాస్ ఆ స్ట్రెస్ ఏదైతే ఉండిందో, ఎందుకు అని అంటే అరే ఇంత దూరం వచ్చినాము, బెటర్ లైఫ్ కోసం వచ్చినాము, బట్ లిటరల్లీ ఉండడానికి ఒక ప్లేస్ ఉండలేదు అని అంటే అసలు ఏడుంటామో అన్నది తెలియదు. ఇంకా జస్ట్ 30th 31st డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇవన్నీ. ఒకవేళ ఇల్లు అవ్వలేదు అని అంటే ఇంకేంటి అంటే ఇంకొక ఆప్షన్ లేదు మాకు, అసలు మైండ్ ఏం లేకుండే మాకు ఏం చెయ్యాలి అనేసి. ఇట్ వాజ్ రియలీ స్ట్రెస్ఫుల్ అసలు. బట్ ఆకే సిగ్నేచర్ ఇవ్వగానే దాన్ని మళ్ళీ స్కాన్ చేసి మాకు పంపిస్తే ఎంప్లాయ్మెంట్ లెటర్ ఇచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేసింది. ఐఎమ్ రియలీ లైక్ ఎప్పటికీ వాళ్ళకైతే నేను సతీష్ ఇద్దరము ఆకే వాళ్ళకైతే ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటాం. ఇప్పుడైతే మీ ఓనే హౌస్ మేమే రెంట్కి ఇస్తున్నాము. ఇప్పుడు అవన్నీ సరే అనిపిస్తాయి. అండ్ మాకే సిబిల్ స్కోర్ కూడా ఇప్పుడు మంచిగా బిల్డప్ అయ్యి ఉంది, 5 years అవుతుంది. కానీ ఆ స్టార్టింగ్ ఫేజ్లో ఉండడానికి ప్లేస్ ఉండదు, తెలిసిన వాళ్ళు లేరు, గ్యారంటర్ అవ్వడానికి ఎవరు లేరు అన్న స్ట్రెస్ ఉంటుంది చూడండి. లిటరలీ ఇప్పుడు ఆలోచిస్తే నాకే అనిపిస్తుంది ఎట్లా చేసినాం అసలు అనేసి. ఇట్ వాజ్ రియలీ స్ట్రెస్ఫుల్. అదే ఇండియాలో ఉంటే ఎందుకు ఉంటుంది చెప్పండి ఆ సిచ్యువేషన్. సో ఆ మూమెంట్లో అనిపించింది అరే ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు కదా అనిపించింది. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ప్రాబ్లం లేదు, అసలు ఇష్యూ అవ్వదు, మీకు వాళ్ళు ఇచ్చేస్తారు డీటెయిల్స్, మీ మీద నమ్మకంతో అయిపోతుంది. కానీ మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. లిటరలీ వీ హ్యాడ్ నో బడీ వెన్ వీ కేమ్. మాకు ఒక్కళ్ళు కూడా తెలిసిన వాళ్ళు లేకుండే.
సో అట్లాంటప్పుడు చాలా కష్టం అయ్యింది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. మేము హ్యాండ్ ఓవర్ 20 ఏళ్ళు కానివ్వండి, 30 ఏళ్ళు కానివ్వండి, నేను ఆ సిచ్యువేషన్ మాత్రం ఎప్పటికీ మర్చిపోను. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లోన్లీనెస్. సరే ఇల్లు దొరికేసింది, అపార్ట్మెంట్లోకి మూవ్ అయిపోయాము, ఇద్దరం కలిసి జాబ్లో జాయిన్ అయిపోయాము, సరే అని అన్నట్టు ఉంటుంది. కానీ ఆ తర్వాత ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు మనకి. అదే అగైన్ ఈ పాయింట్ కూడా రిలేటెడ్. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక బాధ ఉండదు, కానీ మాకు ఎవరు తెలియదు కాబట్టి ఏదున్నా సతీష్ నేనే. ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలి, ఈ షాప్లో మంచి దొరుకుతాయి, ఈ షాప్లో మంచిగా ఉంటాయి అని చెప్పడానికి ఎవరు లేరు. మేమే ఎత్తుక్కోవాలి, మేమే ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. అండ్ ఇండియన్ ఆర్ కెనేడియన్ కల్చర్స్ ఆర్ వెరీ డిఫరెంట్. మాకు అది కంప్లీట్గా తెలియదు, ఏది ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా ఉంటాయి అన్నది ఏం తెలియదు. సో దానికి చాలా కష్టమైంది మాకు అన్ని తెలుసుకోవడానికి. అండ్ వీఆర్ కైండ్ ఆఫ్ పీపుల్, నేను కానీ సతీష్ మేమిద్దరం కూడా వీ లైక్ టు బీ విత్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్, కజిన్స్, వాళ్ళతో అందరితో ఉండడం ఇష్టం మాకు. అందరితో టైం స్పెండ్ చేసి అందరం కలిసి ఎంజాయ్ చేయడము అట్లా ఇష్టం అన్నమాట. కొంచెం టైం స్పెండ్ చేయాలి చుట్టూ జనాలతో అన్నట్టు. కోర్స్ మేము మీ టైం కూడా కావాలి అన్నట్టు ఉంటుంది, కానీ చుట్టూ జనాలు కూడా ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఉంటాము. అండ్ మాకు ఎంత మీ టైం దొరికిందంటే అప్పుడు మా ఇద్దరి కపుల్ టైం దొరికింది. అండ్ మీ టైం ఎంత దొరికింది అంటే మా మీ టైం మీద మాకే విరక్తి వచ్చేసింది. అమ్మ వద్దు బాబోయ్, మాకు ఇంకా ఫ్రెండ్స్ కావాలి ఇప్పుడు అన్నట్టుగా. ఐ డోంట్ వాంట్ టు యూజ్ అ బిగ్ వర్డ్ లైక్ డిప్రెషన్, కానీ చాలా లోన్లీగా, చాలా డల్గా ఉంటుంది ఫర్ ష్యూర్గా. స్పెషలీ వింటర్స్లో అయితే. అట్లీస్ట్ సమ్మర్స్లో సరే మీరన్నా కార్ లేకపోయినా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ బాగానే ఉంటుంది, సో వెళ్ళిపోయారు, తిరుగుతున్నారు, ఎక్కడో తిరిగి ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. కానీ అదే వింటర్స్లో అయితే బయటకు అడుగు పెడితే చాలా చల్లగా ఉంటుంది, మొత్తం స్నో ఉంటుంది, ఎవ్వరు తెలిసిన వాళ్ళు ఉండరు, మాట్లాడడానికి జనాలు ఉండరు. లిటరల్లీ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చామా, ఇంటికి రాగానే మళ్ళీ టీవీ పెట్టుకొని కూర్చునే వాళ్ళము. అంతకుమించి ఇంకేం ఉండదు చేయడానికి. వివర్ లైక్ లిటరలీ డెస్పరేట్ టు మేక్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఫ్రెండ్స్ అవ్వడం కూడా ఇప్పుడు ఇండియాలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, గల్లీ ఫ్రెండ్స్, ఆ చుట్టూ ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎక్కడన్నా ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఏ ఆఫీస్కి పోయినా సరే, మీరు చెన్నై పోయినా, బెంగళూరు పోయినా, ఎక్కడికి పోయినా మీకు తెలుగు వాళ్ళైతే పక్కా దొరుకుతారు. మీ ఆఫీస్లో కలీగ్స్లో ఎవరో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఒక్కళ్ళంటే చాలా మంది ఉంటారు తెలుగు వాళ్ళు, మీకు వాళ్ళతో పాటు అవుతుంది. అండ్ వీ బిలీవ్ దట్ వేరే మాకు నార్త్ ఫ్రెండ్స్ లేరా, హిందీ ఫ్రెండ్స్ లేరా, వేరే లాంగ్వేజ్ లేరా అంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా. కానీ వీ ఫీల్ ఇట్స్ జస్ట్ అవర్ థాట్. ఐఎమ్ నాట్ బీయింగ్ ఎ రేసిస్ట్, బట్ కొంచెం తెలుగు వాళ్ళు ఉంటే గనక ఎక్కువ ఈజీ ఉంటుంది కమ్యూనికేట్ అవ్వడానికి, ఈజీగా కలవగలుగుతాం వాళ్ళతోని, ఎక్కువ క్లోజ్ అవ్వగలుగుతాము అన్నది మేమిద్దరము అనుకుంటాము. అండ్ అప్పుడు మా ఇద్దరి ఆఫీసెస్లో కూడా అందరూ కెనేడియన్స్ అనమాట. లిటరలీ ఒక్క ఇండియన్ ఉండేవాడు, అది కూడా నార్త్ ఇండియన్, గుజరాతీ ఉండేవాడు. మిగతా వాళ్ళంతా కూడా కెనేడియన్సే. దే వర్ వెరీ నైస్ పీపుల్. ఆఫీస్లో ఉన్నంతసేపు బాధ ఉండదు. దే వర్ కెనేడియన్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలీగ్స్. చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అవి చెప్తారు. కానీ టాపిక్స్ వేరు అసలు. వాళ్ళు మాట్లాడే టాపిక్స్, మనం మాట్లాడే టాపిక్స్ కంప్లీట్గా డిఫరెంట్ అసలు. మీకు ఒకవేళ ఇక్కడివి ఎక్కువ మూవీస్ తెలిసి ఉన్నా, ఇక్కడ మ్యూజిక్ ఎక్కువ తెలిసి ఉన్నా, అలాంటి వాళ్ళకి ఓకేనేమో. కానీ ఐఎమ్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. నాకు బాలీవుడ్ ఆర్ ఇండియన్ మూవీసే ఇష్టము, ఇండియన్ సాంగ్స్ ఎక్కువ వింటాను నేను. సో అలా ఉండేసరికి ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. అసలు కామన్ టాపిక్స్ ఉండకపోతుండే అనమాట మాట్లాడడానికి. అండ్ తెలుగు వాళ్ళైతే అసలే ఉండకపోయేసరికి ఇద్దరమే ఎక్కడ పోయినా తిరిగే వాళ్ళము. అండ్ వీ యూస్ టు ఫీల్ సో బోర్డ్, చాలా బోర్ వచ్చేది. టీవీ చూసి కూడా బోర్ వచ్చేది మాకు. ఇంకెంత చూస్తాం అసలు అన్నట్టుగా. ఇట్ వాజ్ హార్డ్ సిచ్యువేషన్. కొన్ని డేస్ అయ్యాక మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఫ్రెండ్స్ అయ్యాక ఇట్ గెట్స్ బెటర్ ఫర్ ష్యూర్. ఫ్రెండ్స్ అయినా కొద్దీ మనము ఎక్కువ కలవడం స్టార్ట్ చేసినాము. ఇంత దూరం వచ్చి ఉన్నందుకు ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ ఇక్కడ. సో వాళ్ళతో రెగ్యులర్గా కలవడం స్టార్ట్ చేస్తాము. అండ్ వెన్ యూ స్టార్ట్ యువర్ ఓన్ ఫ్యామిలీ, పిల్లలు వచ్చాకైతే ఇంకో ప్రపంచమే స్టార్ట్ అవుతుంది. ఇంకా అట్లా బిజీ అయిపోదాము, అట్లా నడుస్తుంది. బట్ ఆ ఇనీషియల్ స్టేజెస్లో అయితే ఇట్ వాస్ really hard యాక్సెప్ట్ చేయడానికి. అండ్ దర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఆ డెస్పిరేషన్స్లో మనం రాంగ్ ఫ్రెండ్స్ని చూస్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఉండేదే తెలుగు వాళ్ళు కొంతమంది దొరుకుతారు మనకి, అంటే ఉన్నారు ఇక్కడ చాలా మంది. ట్రోనోలో తెలుగు వాళ్ళు లేరా అంటే చాలా మంది ఉన్నారు. స్పెషలీ నేను ఉండేదైతే ట్రోనో అండ్ జీటీఏ ఏరియాలో కాబట్టి ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు పరిచయం అవుతారు చెప్పండి? ఆల్రెడీ వాళ్ళు గ్యాంగ్స్ ఫామ్ అయిపోయి ఉంటారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేయడం అయితే చాలా తక్కువ వాళ్ళ గ్యాంగ్లోకి. ఆల్రెడీ అంతే మనం మధ్యలో దూరినట్టు అవుతుంది అనమాట. సో యాక్సెప్ట్ చేయడం కష్టం. సో అట్లా అయ్యేసరికి ఇట్స్ హార్డ్ టు గెట్ ఇన్ టు అ గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి. సో అట్లనే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మన లెవెల్లో ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చి న్యూ ఇమిగ్రెంట్స్ కానీ ఎవరైనా అట్లా ఉంటే వాళ్ళతో కాపప్ అవ్వాలి మనం. అండ్ అట్లా దొరకడం కష్టం అనమాట. కెనడాకి వస్తే మంచిగా ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ సెట్ అవుతుంది. ఎస్, దే ఆర్ ఆల్ ట్రూ టు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, చాలా లోన్లీగా ఉంటుంది. ఎస్పెషలీ మీకు ఎవరు తెలియకుండా వస్తే కనుక.
అండ్ ద నెక్స్ట్ సిచ్యువేషన్ విచ్ వాస్ వెరీ హార్డ్ ఫర్ అస్ ఈజ్ నా ఫస్ట్ డెలివరీ. అప్పుడు దాట్ వాస్ పీక్ కోవిడ్ 2021. మా పేరెంట్స్కి వీసా లేదు. నేను ప్రెగ్నెంట్ అవ్వగానే వీసాకి అప్లై చేశాను. నా 9 months డ్యూరేషన్లో వీసా అట్లీస్ట్ వచ్చేస్తుందిలే, ఎంత స్లోగా ప్రాసెస్ ఉన్నా సరే 9 months అయితే వచ్చేస్తుంది కదా అన్న నమ్మకంలో అప్లై చేశాము. ప్రెగ్నెంట్ అవ్వగానే కన్ఫర్మేషన్ రాగానే మామ్కి డాడీకి ఇద్దరికి అప్లై చేశాము. బట్ నా డెలివరీ అయిపోయింది కానీ ఎప్పటికీ వాళ్ళ వీసా రాలేదు. అండ్ ఇట్ వాస్ వెరీ హార్డ్ టు హ్యాండిల్ అ న్యూ బార్న్. మా ఫస్ట్ కిడ్ అప్పుడు 2021లో పుట్టింది తను. సో ఫస్ట్ కిడ్ అండ్ సతీష్కి కానీ నాకు కానీ ముందు పిల్లల్ని హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు మాకు. సో ఎక్స్పీరియన్స్ లేకపోయేసరికి ఎవరు పిల్లల్ని చూడలేదు. బేసికలీ ఎంత చిన్న బేబీస్ని మేము ఎప్పుడు చూడలేదు, ఎవరిని పట్టుకోలేదు, ఎవరితోని హ్యాండిల్ ఎట్లా చేస్తారు అన్నది కూడా మాకు తెలియదు. అట్లా ఉండిన సిచ్యువేషన్ నుండి సడన్గా మాకు బేబీని ఇచ్చేసరికి హాస్పిటల్లో దే కేర్, వెరీ గుడ్ కేర్, చాలా తీసుకుంటారు. పర్సనల్ కేర్ కూడా, ఎస్పెషలీ ఎవరైతే మామ్ ఉంటారో వాళ్ళ మామ్కి కూడా చాలా మంచి కేర్ తీసుకుంటారు. బట్ వాళ్ళు మ్యాక్సిమం ఉంచుకునేది 2 days హాస్పిటల్లో. సో 2 days తర్వాత ఇంటికి పంపించేసేస్తారు. మా మమ్మీ వాళ్ళకి ఇష్యూ పుట్టినాక 1 monthకి వీసా వచ్చింది. సో 1 monthకి వాళ్ళకి వీసా రాగానే ఇమ్మీడియట్గా టికెట్స్ బుక్ చేశాము. వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇష్యూ 1.5 months ఉన్నప్పుడు ఇక్కడ దిగారు. బట్ ఆ 1.5 గ్యాప్ ఏదైతే ఉందో దాట్ వాజ్ ద హారబుల్ టైమ్ అనే చెప్తాను నేను. ఆల్రెడీ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు అంటే కనుక వాళ్ళు కొంచెం గైడ్ చేయగలుగుతారు. మీకు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కాబట్టి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా తెలిసిన వాళ్ళు ఎవరు లేకుండే. అప్పుడే అయినా ఇక్కడ మా నేబర్స్ ఒకళ్ళు ఫ్రెండ్స్ ఉండినారు, వాళ్ళు తెలుగు వాళ్ళే. కానీ అప్పుడు కోవిడ్ టైం అయ్యేసరికి వాళ్ళు కూడా భయంగానే ఉండినారు చిన్న బేబీ దగ్గరికి రావడానికి. బట్ స్టిల్ దే వర్ గివింగ్ ఫుడ్ టు అస్. ఫస్ట్ ఫ్యూ డేస్కి మొత్తం వాళ్ళే వంట చేసి సెండ్ చేస్తూ ఉన్నారు. బట్ లైక్ సతీష్ అండ్ మీ ఆర్ లైక్ కొంచెం హెసిటేషన్ అనమాట. మాకు ఎవరైనా హెల్ప్ అడగడానికి, వాళ్ళకి కష్టం అవుతుందేమో, ఎందుకు వాళ్ళకి ట్రబుల్ చేయడం అన్నట్టుగా ఆలోచిస్తాము. అందుకే కొన్ని డేస్ కాగానే వాళ్ళకు కూడా వద్దానంటే వాళ్ళు ఏమనుకుంటారు అంత మా ఆలోచన ఎక్కువ ఉంటుంది మాదట్లా. సో వద్దు అని చెప్పేసి లైక్ నా డెలివరీ అయినాక నేను 10th డేకి నేను కిచెన్లోకి ఎంటర్ అయ్యాను టు కుక్. సతీష్ కుక్ చేస్తాడు కానీ తనకు చేసేవి కొంచెం ఏవైతే డెలివరీ తర్వాత కొంచెం జాగ్రత్తగా మసాలా తక్కువ వేసి అన్ని చేసేవి ఉంటాయో అవి తనకి తెలీదు. సో ఐ హ్యాడ్ టు స్టెప్ ఇన్. నేను కిచెన్లోకి 10 daysలో ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అండ్ సతీష్ వాజ్ హ్యాండ్లింగ్ బేబీ. నేను వంట చేసి అన్ని చేసేటప్పుడు అండ్ నాకు 1 day మొత్తం లేబర్లో ఉన్నాక ఆ తర్వాత ఎమర్జెన్సీ C-section అయ్యింది. సో ఆ 2 pains భరించినట్టు అయ్యిందనమాట. అండ్ ఇట్ వాస్ నా హెల్తే క్యూర్ అవ్వడానికి, నాకే క్యూర్ అవ్వడానికి పెద్ద ఫేజ్లో ఉన్నాను. ఐ వాంట్ సంబడి టు టేక్ కేర్ ఆఫ్ మీ అన్నట్టుంది అని అంటే ఐ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ లిటిల్ కిడ్. అండ్ సతీష్కి కూడా 3 weeks కాగానే హీ హ్యాడ్ టు స్టార్ట్ హిస్ వర్క్. తనకి 3 weeks లీవ్ ఉండిందనమాట. 3 weeks తర్వాత తను ఆఫీస్ జాయిన్ అయ్యాడు. అండ్ నేను ఇంకా 3 weeks అంటే 20 days అంతే. ఆ 20 daysలో చిన్న బేబీతోని ఇట్ వాజ్ రియలీ డిఫికల్ట్. తను వర్క్ చేస్తూ బేబీని పట్టుకుంటూ ఉండేవాడు. నాకు ఎక్కువ మూవ్ అవ్వడానికి కానీ స్టిచెస్తోని నాకు కష్టం అయ్యేది. ఇండియాలో ఉంటే కనుక ఇవన్నీ అయ్యేవి. బికాస్ ఎంత కోవిడ్ ఉండనియండి, పీక్ కోవిడ్ ఉండనియండి, మా మమ్మీ ఏదో ఖచ్చితంగా వచ్చేది నాకు డెలివరీ టైంకి. లేకపోతే నేనన్నా మమ్మీ దగ్గర వెళ్ళి ఉండేదాన్ని. ఏదో ఒకటి అయితే జరిగింది. లిటరలీ పేరెంట్స్ లేకుండా ఇట్ వాస్ వెరీ హార్డ్ టైం. ఆ డేస్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటే అసలు ఎట్లా చేసినామా అని అనిపిస్తుంది మాకు. ఆ తర్వాత అయితే మేము ఏ స్టేజ్కి వచ్చినాము అంటే ఎవరైనా పిల్లలు ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా సరే మీరు అసలు ఆ థాట్ వచ్చే కన్నా ముందే పేరెంట్స్కి వీసా వేసుకొని ఆ తర్వాతనే రండి అని చెప్పి అంత సిచ్యువేషన్కి వచ్చినామన్నమాట. మేము పుట్టినాక 1 monthకి వాళ్ళకి వీసా వచ్చినప్పుడు కూడా ఇమీడియట్ టికెట్స్ బుక్ చేసినాము. లిటరలీ $6,500 అయింది మాకు వాళ్ళిద్దరి టికెట్స్కి. బట్ స్టిల్ దాట్ వాస్ నాట్ అన్ ఇష్యూ ఫర్ అస్. ఎందుకంటే ఆ బేబీని చూసుకోవడానికి మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నామో, బేబీకి కూడా ఎంత కష్టం అవుతుంది అని మాకు తెలుస్తుంది. 1.5 month మసాజ్ చేయలేదు, తలకి నూనె పెట్టకపోతుంటే సరిగ్గా. ఎందుకంటే మాకు అక్కడ సాఫ్ట్ ఉండేసరికి భయం వేసేది నూనె పెట్టకపోతుంటే. ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా ఏవైతే బేబీ కేర్కి ప్రాపర్గా ఉంటాయో అవి కూడా మిస్ చేసాం మేము. బికాస్ వీ డోంట్ నో, మాకే తెలియదు చేయడానికి. అండ్ మమ్మీ వాళ్ళు ఫోన్లో చెప్తూ ఉంటున్నారు కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంత చిన్న బేబీని వాళ్ళు అక్కడ చెప్తూ ఉంటే చేయడం, ఇక్కడ మేము పట్టుకొని ఫస్ట్ టైం పట్టుకోవడానికి చేయడం, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. దట్ వాస్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ ఫేజెస్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడు ఆ తర్వాత మా అన్నయ్యకి పాప పుట్టింది. అండ్ ఆ తర్వాత నేను చూశాను కదా వాళ్ళని, హౌ లగ్జరీ దే విల్ హ్యావ్ అని. ఇండియాలో డెలివరీ అయితే మన చుట్టూ జనాలు ఉంటారు, మమ్మీ పిన్ని పెద్దమ్మ అలా చాలా మంది ఉంటారు మన చుట్టూ. జనాలు మస్తు మంది ఉంటారు చేయడానికి. అండ్ మన మమ్మీలకు కూడా అన్ని తెలిసి ఉంటాయి, అక్కడే వాళ్ళకన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. బికాజ్ మా మమ్మీ ఇక్కడికి వచ్చినాక కూడా తనకు తెలియదు ఏదెక్కడ దొరుకుతుంది అని. అది ఇండియాలో ఉంటే కనుక తనకు తెలుసు ఏదెక్కడి నుంచి తెచ్చి నాకు పెట్టాలి అనేసి. సో ఇక్కడ కూడా షీ వాజ్ డిపెండెంట్ ఆన్ అస్. ఇది తెచ్చివ్వండి అని చెప్పగలదు కానీ తను వెళ్ళి తెలియదు. మెడికల్ కేర్, హాస్పిటల్ కేర్ అయితే కనుక ఐ వుడ్ ప్రిఫర్ కెనడా. ఇక్కడ లైక్ చాలా మంచి కేర్ తీసుకున్నారు హాస్పిటల్లో. బట్ హాస్పిటల్ నుంచి వచ్చాక మనమే
హ్యాండిల్ చేయాలి కాబట్టి ఇట్ వాజ్ హార్డ్ ఫర్ అస్. అండ్ డెలివరీ తర్వాతే కాదు, ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇమాజిన్ లైక్ ఐ వాజ్ వర్కింగ్. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వర్క్ చేస్తున్నాను, నాకు కంటిన్యూస్ మీటింగ్స్ ఉండేవి. ఒక్కొక్కసారి మీటింగ్స్ ఉన్నప్పుడు నాకు వచ్చి మళ్ళీ కిచెన్లోకి వచ్చి వంట చేసుకొని వచ్చి చేసే అంత ఉండేది కాదు. సతీష్కి టైం కుదిరినప్పుడు సతీష్ వంట చేసి పెట్టేవాడు. నేను మీటింగ్స్లో ఉంటే కనుక, లేదు ఇద్దరికీ ఉన్నాయి మీటింగ్స్ అంటే కనుక కొన్ని డేస్ ఉంటాయి కదా, అట్లా బిజీ డేస్ ఉంటాయి కదా వర్క్లో. సో కంటిన్యూస్ వర్క్ ఉంది, అసలు లెవెల్ సిచ్యువేషన్ ఉంది అన్నప్పుడు లిటరలీ నేను మార్నింగ్ ఎప్పుడో తిన్నాను అంటే కనుక నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు తినకుండా ఉంటుండే, లేకపోతే ఆర్డర్ చేసుకుంటుంటే బయట నుండి. అన్హెల్దీ ఫుడ్ కదా ఆబ్వియస్గా. సో ఆ మూమెంట్లో మమ్మీ ఉండుంటే కనుక చేసి పెట్టేది కదా నాకు అన్న థాట్ ఉంటుంది చూడండి. అదే ఇండియాలో ఉండుంటే కనుక పక్క నేను పోయి మమ్మీ దగ్గర ఉండేదాన్ని, లేకపోతే మమ్మీ నన్ను పిలిపించుకునేదాన్ని. ఇది ఒకటైతే జరుగుతుంది ఆబ్వియస్గా ఇండియాలో. బట్ ఇక్కడికి వచ్చాక అయితే ఇట్స్ రియలీ హార్డ్. ఇప్పుడు మా సెకండ్ చైల్డ్ పుట్టాక కూడా మమ్మీ ముందే వచ్చింది సార్, నాకు డెలివరీకి ముందే. ఇప్పుడు కూడా మమ్మీ ఉంది. బట్ తను వెళ్ళిపోయాక కూడా ఇట్ విల్ బి జస్ట్ ఆస్. మేమే ఇంట్లో వర్క్ చేసుకుంటూ బేబీని హ్యాండిల్ చేయాలి. అండ్ ఇండియాలో ఉంటే ఆ సినారియో ఉండదు, బికాస్ యూ విల్ హ్యావ్ పీపుల్ అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ హౌస్ హెల్ప్స్. ఇంట్లో పని చేయడానికి అండ్ పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఈజీగా దొరుకుతారు. సో ఈజ్ అ డిఫరెన్స్. చాలా ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. పిల్లల్ని హ్యాండిల్ చేయడం కూడా చిన్న థింగ్ కాదు కదా. ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ లాట్ ఆఫ్ వర్క్. సో దానికి ఇండియాలో హెల్ప్ దొరికినట్టుగా ఇక్కడ దొరకదు. ఒక ఫేజ్ అయిపోయింది మాది, ప్రెగ్నెన్సీలు డెలివరీలు అయిపోయాయి. బట్ ఇప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేయడం కూడా ఉంది. అవి ఎలా చేస్తాము అన్నది చూడాలి. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ రియలీ వి ఫెల్ట్ లైక్ ఇండియాలో ఉండుంటే ఇవి మేము ఫేస్ చేయకపోతుండే కదా, అంటే ఈ సిచ్యువేషన్స్ రాకపోతుండే కదా అన్నట్టుగా. అంటే పీక్కి పోయేసరికి అట్లా అనిపిస్తుంది కదా. అఫ్కోర్స్గా అన్ని పాజిటివే ఉండవు, ఇక్కడ కూడా కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఇట్లాంటి ఫేస్ కూడా చేయాల్సి వస్తుంది. ఆ పాజిటివ్స్ కోసము ప్రయారిటీ చేసుకొని మనం ఉండడము అంతే. బట్ అగైన్ ఫ్రెండ్స్, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ విల్ బీ సో హెల్ప్ఫుల్. రైట్ ఫ్రెండ్స్ని చూస్ చేసుకొని రైట్ ఫ్రెండ్స్ చుట్టూ ఉన్నారు అంటే కనుక దే విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. ఇక్కడ వాళ్ళే ఫ్యామిలీ లాగా ఉంటారు కాబట్టి వాళ్ళే ఇలాంటి ఫేజెస్లో కూడా వాళ్ళే హెల్ప్ చేస్తారు. అండ్ అందరూ చేసుకుంటారు, మేమే చేసామని చెప్పట్లేదు. కోవిడ్ టైంలో చాలా మందికి పిల్లలు పుట్టారు అని చాలా మంది చేసుకున్నారు. ఇవి మేము ఫేస్ చేసిన ఇష్యూస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అందరూ ఫేస్ చేస్తారు. ఎక్కడో కొంతమందికి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇల్లు కూడా ఎత్తికి వెర్తేస్తారు, చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు డైరెక్ట్గా ఉండడానికి, లేకపోతే వాళ్ళతోనే ఉండడానికి వచ్చేస్తారు, అట్లుంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అయితే తెలియకుండానే వస్తారు కాబట్టి ఇల్లుకి ప్రాబ్లమే, ఆ తర్వాత లోన్లీగా ఉండడము ప్రాబ్లమే. అండ్ ఇలాంటి ప్రెగ్నెన్సీలు డెలివరీలు ఈ టైంలో కూడా కొంచెం కష్టంగానే చేస్తారు. ఎందుకు అనంటే ఇప్పుడు కోవిడ్ లేదు కదా, ఇప్పుడైతే పేరెంట్స్ రావచ్చు కదా ఈజీగా అనుకుంటే. వన్ థింగ్, కొంతమందికి వీసా అప్రూవ్ అవ్వదు. రీసెంట్గానే మా ఫ్రెండ్కి ఒక అమ్మాయి కూడా డెలివరీ అయింది, కోవిడ్ అయిపోయింది కానీ స్టిల్ తను 2 times అప్లై చేసింది ప్రెగ్నెన్సీ టైంలో, రిజెక్ట్ అయ్యింది. అండ్ 3rd టైంకి అప్రూవ్ అయ్యింది. అప్పటి వరకు ఆ అమ్మాయి డెలివరీ కూడా అయిపోయింది అనమాట. సో అప్పుడు ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ లేరు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా అవ్వచ్చు, వీసా ఇష్యూస్ కూడా అవ్వచ్చు. అదే ఇండియాలో ఉంటే కనుక వీసా ఏం అవసరం చెప్పండి, మీరు ఏ మూలలో ఉన్నా సరే ఎక్కడి నుంచి అని వెళ్ళిపోవచ్చు. అండ్ వీసా ఇష్యూస్ లేదు అంటే కనుక పేరెంట్స్ ఇక్కడ వచ్చిన ఎక్కువ రోజులు ఉండలేరు. దట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్. దట్ మనం కూడా అగ్రీ చేయాలి. దట్ అక్కడ ఉండే కల్చర్ వేరు, ఇక్కడ జనాలు మాట్లాడనీకి ఉండరు ఎక్కువ. సో మాట్లాడనీకి ఉండకపోయేసరికి మనకి ఓకే విల్ బి బిజీ పిల్లలతోని, లేకపోతే వర్క్తోని మనం అట్లా బిజీ అయిపోతాం ఫ్రెండ్స్తోనే. కానీ పేరెంట్స్కి ఇంకొక ఆప్షన్ ఉండదు. అయితే మనము ఇంట్లో పనులు వాటిల్లోనే ఉంటారు కాబట్టి, ఎస్పెషలీ డాడీస్ ఎవరైతే ఫాదర్స్ వస్తారో వాళ్ళైతే చాలా బోర్గా ఫీల్ అవుతారు. మమ్మీలకి ఇంట్లో పనులు ఉంటాయి, చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం బెటర్ ఏమో, కానీ డాడీలు అయితే చాలా బోర్గా ఫీల్ అవుతారు. సో వీ హ్యావ్ టు బీ రెడీ టు యాక్సెప్ట్ ఆల్ దీస్. ఇట్లాంటివి కూడా జరుగుతాయి, ఇట్లాంటివన్నీ ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. దాట్స్ వెన్ వీ క్యాన్ బీ హ్యాపీ అండ్ వీ కెన్ ఆప్ట్ దిస్ అబ్రాడ్ డెసిషన్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ కెనడా. నేను వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్స్ అన్ని మీరు యుఎస్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, యూకే వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ ఫేస్ చేసే సిచ్యువేషన్సే. అందరూ ఎన్ఆర్ఐస్ రిలేట్ చేసుకోగలిగి ఎప్పుడో ఒకసారి ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు ఎన్ఆర్ఐస్ అందరూ. సో యా, that's about the limitations or the cons of being an NRI. So yeah, that's all for the video. మేము ఫేస్ చేసిన, మా లైఫ్లో జరిగి మేము ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ విచ్ వీ రియలీ ఫెల్ట్ హార్డ్ అండ్ లో. కెనడాకి వచ్చినందుకు, ఇక్కడికి మూవ్ అయినందుకు, ఇండియాని వదిలి వచ్చినందుకు బేసికల్గా లోగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్. హోప్ యూ లైక్ ద వీడియో. నచ్చి ఉంటే కనుక క్లిక్ దట్ లైక్ బటన్, డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్ నోటిఫికేషన్స్కి సెట్ చేయండి సో దాట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ టు, అక్కడ నేను చాలా క్విక్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. See you in the next one. Until then, stay happy and stay long.